హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మళ్ళీ ఒక క్వశ్చన్ నెంబర్ 1295 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఫైండ్ నెంబర్స్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ స్టార్టింగ్లో చెప్పాల్సింది మ్యాథ్ అప్రోచ్ చేసినప్పుడు. సో అన్నీ ఎలాగో లిస్టులు రాసుకున్నాం కాబట్టి ప్రతిదీ నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నా, చిన్న క్వశ్చన్ అయినా సరే. ఓకేనా? ఏం లేదు, వాడు నెంబర్స్ ఇస్తున్నాడు ఒక లిస్ట్లో. సో ఈవెన్ డిజిట్స్ అంటే లైక్ ఇప్పుడు 1 2 ఉంది, అదే 12 ఉంది కదా. సో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇది ఈవెన్ నెంబర్ కదా. సింపుల్గా మనం ఏంటి లెంత్ చూసుకుంటే సరిపోతుంది, లెంత్. ఓకేనా? సో దీనికి 3 వస్తుంది ఆడ్ డిజిట్స్, దీనికి 1 వస్తుంది ఆడ్ డిజిట్, దీనికి కూడా 1 వస్తుంది ఆడ్ డిజిట్. ఇది 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంకా ఇదొకటి ఇదొకటి టోటల్గా 2 ఈవెన్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ కాబట్టి సింపుల్గా అవుట్పుట్ 2 వచ్చింది. ఓకే, ఇందులో మనకి అన్నీ ఇంకో 555, 901, 482 ఇవన్నీ 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఇంకా లాస్ట్లో ఏముంది 1771 ఉంది, ఇది 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఉన్న డిజిట్ ఏది ఉంది, ఇది ఒకటే కదా. సింపుల్గా మనకి అవుట్పుట్ 1 అనమాట. ఓకేనా? సో దీనికి మనం ఎంత ఈజీగా రైట్స్ అంటే ఆల్రెడీ మీరు క్వశ్చన్ చూస్తే తెలిసిపోతుంది మీకు, ఇది పెద్ద క్వశ్చన్ కూడా కాదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కౌంట్ అని చెప్పేసి 0 తీసుకున్నాను. ఓకే, ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ లెన్ ఆఫ్ నమ్, ఇలా మనం రాస్తే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇందులో ఉన్న నెంబర్స్ మీద అడ్డేట్ అవుతున్నావు కదా. ప్రతిదీ ఏంటి నెంబర్. ఒక నెంబర్ నువ్వు లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, చేయలేవు. నువ్వు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దీన్ని లోపల దాన్ని లెన్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ నమ్ అంటే సరిపోద్ది. మోడ్ 2 ఈక్వల్ టు 0 ఇలా మనకి అయిందంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. ఓకేనా? లూప్ అంతా అయిపోయిన తర్వాత సింపుల్గా రిటర్న్ కౌంట్ అనమాట. అర్థమైందా? సో దీన్ని రన్ చేస్తున్నాను, ఇంకా మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేద్దాం. ఈ కోడ్ యొక్క టైం కంప్లీట్ చూసుకుంటే మనకి ఓ ఆఫ్ ఎన్ అనమాట. నెంబర్స్ ఎన్ని ఇచ్చాడో అన్నిసార్లు మనకి లూప్ అయితే రన్ అవుతుంది. సో ఓ ఆఫ్ నమ్స్ అండ్ అలాగే స్పేస్ కంప్యూషన్ మాట్లాడుకుంటే మనకి ఓ ఆఫ్ 1 అయితే యూస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే జస్ట్ కొన్ని వేరియబుల్సే కదా, కొన్ని కూడా కదా, ఒకే ఒక వేరియబుల్ వాడుతున్నాం. సో ఓ ఆఫ్ 1 అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. దీనికి ఇలా కాకుండా ఇంకో అప్రోచ్ కూడా ఉంది. డైరెక్ట్ మనం ఇలా స్ట్రింగ్ కన్వర్ట్ చేయకుండా, లెంత్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ నెంబర్స్తోని మనం కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఆ అప్రోచ్ కూడా చూపించేస్తాను. ఇందులో మనం అంటే ఇలా ఉంటుంది, కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుని ఫర్ నమ్ అండ్ నమ్స్ అనుకుంటా, తర్వాత డిజిట్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అండ్ ఇంకోటి ఏం చేస్తాం అంటే టెంపరీ వేరియబుల్లోనూ నెంబర్ని సేవ్ చేసుకుంటాం. తర్వాత మనం ఒక వైల్ లూప్ రాస్తాం, టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇలా అయితే మనకి ఏం చేయాలి, టెంప్ డివైడ్ ఈక్వల్ టు 10 డిజిట్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వైల్ లూప్ అయిపోయిన తర్వాత ఇఫ్ డిజిట్ కౌంట్ మోడ్ 2 ఈక్వల్ టు 0. ఇలా అయితే కనుక నువ్వు కౌంట్ని ప్లస్ ఈక్వల్ టు 1, బయట ఉన్న కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటావు. అర్థమైందా? ఏం లేదు, ఇప్పుడు 12 ఉంది కదా. సో ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఈ ఫస్ట్ ఫర్ లూప్లో మనకి 12 వస్తుంది కదా. సో 12ను టెంపరీలో కాపీ చేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, టెంప్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంతసేపు ఏం చేయాలి, టెంప్ని డివైడ్ ఈక్వల్ టు చేసి 10 చేయాలి, డిజిట్ 1 ప్లస్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఐటరేషన్లో ఈ వైల్ లూప్ రన్ అయిన ఫస్ట్ ఐటరేషన్లో 2 బయటకు వస్తుంది. ఓకేనా? 2 బయటకు వస్తుందంటే ఒక డిజిట్ పోయినట్టు, ఇదిగో డిజిట్ పెంచుకుంటాం, ఒకటి లెక్కేసావు కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో మనకి 1 వస్తుంది. సో దాన్ని కూడా కౌంట్ చేస్తాం కాబట్టి డిజిట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తే 2 అవుతుంది డిజిట్. సింపుల్గా మోడ్ 2 చేసినప్పుడు మనకి 0 అయింది అనుకో, అది ఈవెన్ నెంబర్ డిజిట్స్ ఉన్నట్టు నెంబర్కి. సింపుల్గా నువ్వు కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటావు, ఒకటి దొరికిందని చెప్పేసి. సేమ్ అలాగే ప్రతి నెక్స్ట్ నెంబర్ ఏముంది 345 ఉంది, సేమ్ అదే జరుగుతుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, సో కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 2 వచ్చింది సేమ్, తర్వాత 6 వచ్చింది సేమ్, తర్వాత 7896 వచ్చింది. 4 డిజిట్స్ ఉన్నాయి కదా. సో దీనికి 4 వస్తుంది, అంటే డిజిట్ కౌంట్ 4 వస్తుంది. 4 మోడ్ 2 చేస్తే 0 అవుతుంది, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. సో సింపుల్గా ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏముంది రిటర్న్ కౌంట్ అంటే సరిపోతుంది, అంతే. ఇందాక మనం స్ట్రింగ్ బేస్డ్ రాసాం కదా, అది కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే ప్రతి నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం, దానికి మళ్ళీ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం, సో కొంచెం టైం అయితే పడుతుంది. సో టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ రెండింటి కూడా సేమ్ అనమాట. ఓ ఆఫ్ డిజిట్స్ అండ్ అలాగే స్పేస్ వచ్చేసి కింద కన్వర్ట్ చేస్తాం కదా, అది కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో ఏంటంటే మనం ఎక్కడ ఏ స్టోర్ చేసుకోవట్లేదు, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి ఎక్స్ట్రా స్పేస్ వేసుకోవాలి. ఇక్కడ ఓ ఆఫ్ 1 అయితే తీసుకుంటుంది స్పేస్ అనేది. సో ఇప్పుడు దీన్ని చేద్దాం, సబ్మిట్ చేద్దాం. మనకి సబ్మిట్ అయితే అయింది. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు ఈ 2 అప్రోచ్ కూడా అర్థమని అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోద్ది అనమాట. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్లే ఈ వీడియోస్ కానీ లేదా ఈ ఛానల్ గ్రోత్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తామండి. మళ్ళీ ఇంకో క్వశ్చన్తో మీ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.